అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం తోటలు వేసి 90 రోజులు తోటలయ్యాయి. ఇప్పుడేంటంటే మన తోటలలో నల్ల తామర పురుగు వచ్చే ఛాన్స్ ఉంది. మన దాంట్లో ఎర్రనెల్లి వచ్చే సమస్య ఎక్కువగా ఉంది. దీంతో పాటు మన తోటలలో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ తోటలలో ఇలాంటి తోటలలో మనం క్రాప్ సెట్ చేసుకోవాలి. అంటే మనం 40-50 రోజుల నుంచి వచ్చిన పడ్డకాయ పక్కన పెడితే మనకి మొదటి క్రాప్ సెట్టింగ్ అనేది చేయాలి. ఇలా చేయకుంటే పూత రాకుంటే మంచి గ్రోత్ రాకుంటే మంచి నల్ల తామర పురుగుని అరికట్టుకోలేస్తే మరి ఎర్రనెల్లి కంట్రోల్ చేసుకోలేస్తే మన తోటలో మొదటి క్రాప్ కటింగ్ అనేది ఒక 15 క్వింటాలు తీయాలి. దానికోసం కొన్ని రకాల మందులు చెప్తాను మీకు. దోమ మందు చెప్తాను, నల్లి మందు చెప్తాను, ప్లస్ మనకి పూత రావటానికి చెప్తాను, పూత రాలకుండా ఉండడానికి చెప్తాను, మనకి నల్ల తామర పురుగు కూడా మందు చెప్తాను. నేను చెప్పిన మందుల విధంగా వాడుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంది, మంచి దిగుబడి అనేది తీస్తాం. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి. ఇక కొత్తగా చూసే ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక మన తోట సపోజ్కి ఈ తోట ఎలా ఉంది, ఇది దగ్గర 90 రోజుల తోట. ఈ 90 రోజుల తోటలో మనకి ఏం కావాలి? ఇప్పుడు ఏంటంటే మొత్తం పూత మీద ఉంది, మంచి ఇగురు మీద వస్తుంది, మంచి పూత రావాలి, వచ్చిన పూత కూడా రాలకుండా ఉండాలి. మరియు దాంతోపాటు మనకి నల్ల తామర పురుగు వచ్చే అటాక్ ఉంది కాబట్టి నల్ల తామర పురుగుని అరికట్టాలి, ఎర్రనల్లిని కంట్రోల్ చేసుకోవాలి, దోమని కంట్రోల్ చేసుకోవాలి. ఈ అన్నిటికీ మనం ఒక 2 మందులు కలిపి చెప్పుకుంటే అవి కొట్టుకుంటే మనకి కంట్రోల్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేయాలి మన తోటలలో. ఆ విధంగా కొట్టుకున్న రైతులకి మంచి దిగుబడి వచ్చే ఆలోచన వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది, మంచి ఒక 15 క్వింటాల క్రాప్ సెట్ చేసుకోలేస్తాం. ఒక 2 రకాల మందులు, ఒక 2 రకాల డోసుల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అవేంటంటే మీకు మార్కెట్లో పోలీస్ అనేది దొరుకుతూ ఉంటుంది, లేకపోతే బేర్ కంపెనీ వాళ్ళది లెసెంటా అని దొరుకుతూ ఉంటుంది. పోలీస్ అయినా లెసెంటా అయినా ఒకటే. పోలీసులో ఉన్న టెక్నికల్, లెసెంటాలో ఉన్న టెక్నికల్ ఒకటే. అదేంటంటే మీకు రీజెంట్ కాన్ఫిడార్ కలిపి ఉంటుంది. అంటే మనకి ఇమిడాక్లోరిఫైడ్ ఉంటుంది, పిప్రోనిల్ ఉంటుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి పిప్రోనిల్ ఒక 40% ఉంటుంది, ఇమిడాక్లోరిఫై ఒక 40% ఉంటుంది. దీని ఎకరానికి ఇప్పుడున్న సమస్యలో ఇప్పుడున్న మనకి ఈ తోటలలో మనం 80 నుంచి 100 గ్రాములు స్ప్రే చేయాలి పోలీసుని అయితే. మరి పోలీసుల వల్ల ఏం పోతుంది? మనకి ఏమేం పోతుంది అంటే మనకి నల్లి పోతుంది. అంటే నల్ల తామర పురుగు పోదు, నల్లి సమస్య అనేది పోతుంది, దోమ సమస్య అనేది పోతుంది. దీంట్లో మనం ఏం కలిపి కొట్టుకోవాలి అంటే దోమని కంట్రోల్ చేస్తున్నాం, నల్లిని కంట్రోల్ చేస్తున్నాం. దీంతో పాటు మనకి క్రాప్ సెట్ చేయటానికి మనం మందులు కొట్టుకోవాలి. అంటే మనం పూత రావాలి, గ్రోత్ రావాలి, అంటే ఇగురు రావాలి, పూత రావాలి, వచ్చిన పూత కూడా రాలకుండా ఉండాలి. దీనికోసం అయితే మనం వసుధ అనేది చెప్పాం. వసుధ వాడుకున్న రైతులకైతే మంచి గ్రోత్, మంచి పూత ఖచ్చితంగా వస్తుంది. అంటే పోలీసుని ఒక 100 గ్రాములు, వసుధాని 1 లీటర్ కలిపి వాడుకున్నట్టయితే మన తోటలో ఉన్న నల్లి కంట్రోల్ అవుతుంది, దోమ కంట్రోల్ అవుతుంది, మనకి ఇగురు వస్తుంది, పూత వస్తుంది, వచ్చిన పూత కూడా ఎంతో కొంత రాలకుండా ఆపిద్ది. ఒక స్టేజ్లో ఎక్కువగా రాలితే చెప్పలేము, కానీ ఒక మొదటిగా కొన్ని అంటే నల్ల తామర పురుగు వచ్చి రాలితే మాత్రం మనకి అధిక పూతనైతే రాలకుండా అయితే చేయలేం. అది మామూలు పూత రాలుతుంది అనుకుంటే మన వసుధ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ కాంబినేషన్లో వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరు పోలీస్ అయినా కొట్టుకోండి, లేకపోతే లెసెంటా అనే తీసుకోండి. పోలీసులో ఉన్న టెక్నికల్, లెసెంటా ఉన్న టెక్నికల్ ఒకటే. దీని ద్వారా మనం దిగుబడి తీయడానికి, పూత రావడానికి, ఖాతా పూత అనేది బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇంకా రెండో రకంగా మీకు రెండో డోసు కూడా చెప్తా. రెండో డోసు ఏంటంటే అందరికీ తెలిసిన వాళ్ళది, మనం జంప్, బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అని దొరుకుతుంది. మరి జంప్ అంటే ఏంటయ్యా, జంపులో ఉన్న టెక్నికల్ ఏంటి, అసలు జంప్ దేనికి పనిచేస్తుంది అంటే జంప్ అనేది మనకి పిప్రోనిల్ 80% WG రూపంలో ఉంటుంది. అంటే మనకి రీజెంట్ టెక్నికల్ అనేది మనకి 80% ఉండటం జరుగుతుంది జంపులో. మరి జంపుని వాడుకుంటే ఏమవుతుంది? జంపుని వాసుకుంటే, జంపుని కనుక మన తోటలో వాడుకుంటే ఖచ్చితంగా మనకి నల్ల తామర పురుగు, నల్లి, అంటే నల్లి జాతులకు సంబంధించింది ఏదైనా సరే మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవటం జరుగుతుంది. ఎకరానికి 40 గ్రాములు వాడుకోవాలి. ఈ 40 గ్రాములు వాడుకున్నప్పుడు మనకి ఏమైందంటే ఈ మన పూతలో వచ్చిన పురుగైనా, లేకపోతే మామూలు నల్లైనా, పై ముడత సంబంధించిన నల్లేనా,
ఎలాంటి అంటే తామర పురుగుకు సంబంధించిన ఎలాంటి నల్లి అయినా సరే మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది జంపు చేస్తుంది. ప్లస్ జంపు వల్ల నల్లి పోతుంది, తామర పురుగు పోతుంది అనుకోండి. మరి దోమకి ఏం కొట్టాలి సార్ అంట. దోమకి నేను చెప్పేది ఏంటంటే మనకి అక్తారా లిక్విడ్ ఉంటుంది, అంటే థైమథామిజన్ ఉంటుంది. మనకి అందరికీ తెలిసింది మనకి అక్తారా దొరుకుతుంది, అదేనా వాడుకోవచ్చు. లేకపోతే ఇందులో దోమకు సంబంధించిన రకరకాల మందులు ఉన్నాయి. SLR 525 ఉంది, మనకి జీఫన్ అల్ట్రా ఉంది, మనకి ఇంకా చెప్పాలి అంటే రకరకాల దోమ మందులు అయితే మనకి ఉండటం జరిగింది. ఒబెరాన్ లాంటివి కూడా మనకి దోమకు సంబంధించిన మందులే, డిసైడ్ లాంటి దానికి సంబంధించిన మందులే. మనకి దోమకు సంబంధించిన ఏదైనా సరే జీఫన్ అల్ట్రా మన పారిజాత కంపెనీ కూడా మనకి దోమకు సంబంధించిన మందు. మన జంపులో దోమ మందు మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకొని అందులో కలిపి కొట్టుకుంటే ఖచ్చితంగా జంపు దోమ మందు మనం కలిపి కొట్టుకుంటే ఏమైందంటే దోమని క్లియర్ చేస్తున్నాం, నల్ల తామర పురుగుని క్లియర్ చేస్తున్నాం, మనకి నల్లిని కవర్ చేస్తున్నాం. ఈ విధంగా మన తోటలో వచ్చే పై ముడత కింది ముడత అన్నిటికి సంబంధించి ఈ రకమైన 2 కాంబినేషన్లో ఈ 2 రకాల మందులు కలిపి కొట్టుకుంటే తక్కువ రేట్లో అయిపోవాలి. 2000 3000 పెట్టద్దు, తక్కువ రేట్లో 1500 1000 రూపాయల మధ్యలో మన డోసులు అయిపోవాలి. ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈ 2 రకాల కాంబినేషన్లు వాడుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి దీంతో ఏం చేయాలయ్యా, మళ్ళీ పూత రావాలి మనకి. ఈ టైంలో ఏంటంటే ఏ మందు కొట్టినా మనకి పూతకి ఇగురికి ప్లస్ మనకు ఖచ్చితంగా మందులు కొట్టాలి. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే జంపులోకి దోమ మందు, దాంతోపాటు మనది వసుదా అనే ఉంది. వసుదాని ఎందుకు వాడుకోవాలి అంటే వసుదా అనే ప్రోడక్ట్ మనం 1 లీటర్ 1 ఎకరానికి వాడుకుంటే ఏమంటే మంచి చిట్టుగురు వేసుకుంటే నల్లగా గ్రీనిష్గా తోట ఇట్లే ఉంటుంది. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, తోట ఈ విధంగా ఉండి మంచి నలుపుతనంతో గ్రీనిష్తో మన చిట్టాకు వచ్చేసి మనకి అధిక పూత రావటానికి కూడా ఈ వసుదా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు పూత రాలుడుకు సమస్యకు కూడా ఈ వసుదా అనేది ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీంట్లో అన్ని ఫల్బిక్ ఎమినో యూమిక్లు ప్లస్ దీంట్లో ఇంకా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కలిపి ఉంటుంది. 1 ఎకరానికి 1 లీటర్ ఇస్తున్నామంటే ఎంత మంచి రిజల్ట్స్ ఉంటుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ విధంగా జంపు మనకి దోమ మందు మరియు ప్లస్ వసుదా ఈ 3 కలిపి కొట్టాలి. ఈ 3 కలిపి కొట్టినాక మీ తోట అద్భుతంగా ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతంగా ఉండటం అంటే ఏంది, మనకి ముడత లేకుండా, అంటే మన దోమకి మన నల్లికి అన్ని మందు కొడుతున్నాం కాబట్టి ఈ ముడత లేకుండా, ఏ ముడత లేకుండా మంచి ఇగురొచ్చి పూత పడటానికైతే ఈ రకమైన డోసులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ 2 కాంబినేషన్లో అంటే మీకు పోలీసు ప్లస్ మనకి ఖచ్చితంగా దాంట్లో వసుదాన్ని కలుపుకున్నా మంచి రిజల్ట్ వస్తుంది. లేకపోతే నల్ల తామర పురుగు ఉన్న ఇప్పుడు గద్వాల ఏరియా ఉంది, సరే మరి ఇంకా మన కర్నూలు ఏరియా ఉంది, కొంచెం మనకన్నా ఒక 20 రోజుల తోటల మందులు. కాకపోతే ఆ ఏరియాలో ఎక్కువగా గుంటకల్లు, నంద్యాల, గద్వాలు, మన కర్నూలు ప్లస్ ఇమిగ్నూరు, మనకి ఈ విధంగా ఐజా ఈ ప్రాంతాలలో కొంచెం ముందు వేయటం జరిగింది. అంటే వీళ్ళకి 100 నుంచి 110 రోజులు తోటలు అయ్యాయి. అక్కడ ఖచ్చితంగా మనకి పూతలో పురుగు అనేది బాగా వస్తుంది. వాటికి ఖచ్చితంగా అరికట్టుకోవాలంటే ఈ రకమైన డోసులు ఉపయోగపడతాయి. లేదు కొంచెం ఖమ్మం ఏరియా, మైబాద్ ఏరియా, మన కృష్ణ, ప్రకాశము, ఇట్లా మనం మాచర్ల ఏరియా చూసుకుంటే, వినుకొండ ఏరియాలో చూసుకుంటే మనకి 80 నుంచి 90 రోజులే, అంటే 20 రోజుల క్రాప్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది. వీళ్ళకి ఏంటంటే ఈ టైంలో కూడా ఈ డోసులు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేను చెప్పేది వాళ్ళకి ఉపయోగపడతాయి, నల్ల తామర పురుగు వచ్చిన తోటలకు ఉపయోగపడతాయి. రాని తోటలలో కూడా మనం ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వాడుకోవాలి. ఖచ్చితంగా ఆ తోటలలో మనకి మొదటి క్రాపింగ్ సెకండ్ క్రాప్ పడాలి, ఈ తోటలలో మాత్రం మొదటి క్రాపింగ్ సెట్ అవ్వాలి. ఈ ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఈ 2 డోసులు కనుక వాడుకుంటే ఈ రెండిట్లో ఏది వాడుకున్నా సరే మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి దిగుబడి తీసుకోలేస్తాం. 1 ఎకరానికి 15 క్వింటాల క్రాప్ అనేది సెట్ చేసుకోలేస్తాం మొదటి క్రాపింగ్. వాళ్ళు గద్వాల ఏరియా వాళ్ళైతే కొంచెం ఇంకా సెకండ్ స్టెప్ రావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ డోసులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ విధంగా స్ప్రే చేసిన రైతులకి 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి డోసులు వాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.